ఇంట్లోని కుల్ఫీని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ మిల్క్ పౌడర్ వేయండి. 1 కప్ పాలు వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి దాంట్లో 1 లీటర్ చిక్కటి పాలని వేయండి. పాలు బాగా మరిగిన తర్వాత మనం ఇందాక మిల్క్ పౌడర్లో పాలు వేసి మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ పౌడర్ క్రీమ్ ని మరుగుతున్న పాలల్లోకి వేయండి. 1/2 కప్ మిల్క్ మేడ్ కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. టేస్ట్ చూసి మీ టేస్ట్‌కి తగినంత షుగర్‌ని యాడ్ చేయండి. మనం వేసిన మిల్క్ పౌడర్‌లో అలాగే మిల్క్ మేడ్‌లో కూడా షుగర్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తిప్పుతూ సగానికి సగం మరిగి చిక్కబడేంత వరకు బాగా బాయిల్ చేయండి. ఇలా చిక్కబడితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. కుల్ఫీ మౌల్డ్స్ లోకి వేసి ఫిల్ చేయండి. ఫ్రిడ్జ్ లో 12 అవర్స్ పెట్టి అలా వదిలేసేయండి. కుల్ఫీ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. 12 అవర్స్ తర్వాత నార్మల్ వాటర్ లో 30 సెకండ్స్ ఉంచితే కుల్ఫీ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. అంతేనండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నెక్స్ట్ ఏ రెసిపీని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.